సూపర్ గా ఉన్నారు. వరంగల్కి వచ్చేసింది ఆడాలా మజాకా వచ్చేసిందండి. ఫైనల్ గా ఆడాల మజాకా కాజీపేట్. నిజంగా ప్రపంచం మొత్తం ఒక సినిమా హాల్ అనుకుంటే ప్రతి ఒక్కరి జీవితం ఒక్కొక్క సినిమా. ఈ సినిమాలో హీరో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ సినిమాలో విలన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ హీరోయిన్ లేకుండా ఏ సినిమా ముందుకెళ్ళదు. అంటే మా జీవితంలో మీరే మా హీరోయిన్. మీరు లేని జీవితం అంటే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. దీన్ని బట్టి అర్థమైన నీతి మనకి. సో మీరు ఖచ్చితంగా మా జీవితాల్లో ఉండాలి. మా జీవితాలు ముందుకెళ్ళాలంటే మీరు వెనక నుంచి అలా నెట్టాలి మమ్మల్ని. ఆడాల మజాకా అనే సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ అయిందంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంత మంది హీరోయిన్స్ ఉన్నారు చూడు. ఆడాల మజాకా రెడీగా ఉంది, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి, నీ అందం మొత్తం. ఏమండి రెగ్యులర్ గా నేను చప్పట్లు కొడతా వెల్కమ్ అంటే ఆడ నుంచి ఇటు నుంచి వస్తారు కానీ రోజు నువ్వే వస్తావా? నీకే స్టైల్ ఉందా? అవి మాకు ఉంది స్టైల్, అది చూపించుకోవడానికే వచ్చాము. ఓహో అంటే స్టైలిష్ ఎంట్రీ అనుకున్నారా? ఇది వెనకాల నుంచి రావడం వెరైటీ కదా. సూపర్ గా ఎంట్రీ ఇచ్చారు. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్. పేర్లు తెలుసుకుందాం. నీ పేరునా? వైష్ణవి. మీ పేరమ్మా? నా పేరు గుణశ్రీ. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ సెకండ్ ఇయర్. మీరేం చదువుకుంటున్నారు? పద్మావతి డిగ్రీ కాలేజ్. డిగ్రీ కాలేజా? అప్పుడే డిగ్రీ వరకు వచ్చానా? ఏమవుతారు మీ ఇద్దరు? కజిన్ సిస్టర్స్. కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్. మీ పేరేనా? నా పేరు ఉదయశ్రీ. నా ఏజ్ 17. ఐఎమ్ ఏ ఫీమేల్. నాతో షో చేయడానికి ఈ మాత్రం సరిపోదా? నా బయట మొత్తం కావాలా? ఇంజెక్షన్ ఇవ్వాలి నీకు. మామూలు వేసాలి కదా, ఇంజెక్షన్ కూడా ఇంత బర్రెలకు ఇచ్చే ఇంజెక్షన్ ఇవ్వాలి నీకు. నువ్వు తీసుకున్నాక నాకు ఇవ్వు. నీ పేరు అడితే నీ పేరు నానా? నా పేరు శ్వేత. శ్వేత. ఈ మెంటలో ఎందుకు తీసుకొచ్చినావు పక్కన? నీకంటే పెద్ద మెంటలా? నాకంటే పెద్ద మెంటల్ ఆవిడ. నాకన్నా నువ్వే పెద్ద మెంటలో నిండైతే చెప్తుంది. అర్థం కాదు. చూసేటోళ్ళకి అర్థమైంది ఎవరు పెద్ద మెంటలో. మీ పేరునా? శ్వేత. శ్వేత. ఏమవుతుంది నీకు? సిస్టర్. నీకు కూడా ఇంజక్షన్ ఇయ్యాలి. సూపర్. ఎంట్రీలు మాత్రం అయిపోయాయి, పేర్లు కూడా తెలిసేసుకున్నా. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ పేరే ఎవరి గోలా. దీంట్లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. క్రేజీ క్వశ్చన్స్ అనుకోండి, చిలిపి ప్రశ్నలు. ఎవరైతే ఫాస్ట్ గా టైం వేస్ట్ చేయకుండా చెప్తారో, క్రేజీగా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్. ఓకే, టీమ్ ఏ అండ్ టీమ్ బి. ఆల్రైట్. సో ఫస్ట్ టీమ్ బి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. రా అనే అక్షరంతో ఎండ్ అయ్యే 4 సినిమా పేర్లు టపి టపి టపిమని చెప్పేది. ప్రేమతో రా, స్వామి రారా, కలిసి ఉందాం, ప్రేమించుకుందాం రా. సూపర్, వెరీ ఫాస్ట్. ఆల్రైట్, సో నెక్స్ట్ రెడీ. ఒక డైలాగ్ చెప్తాను, జాగ్రత్త వినండి. డైలాగ్ చెప్పిన తర్వాత క్వశ్చన్ అడుగుతా. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవురా. ఇదే డైలాగ్ ని ఆంగ్లంలో చెప్పండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. 10 మంది రా, 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. Come 10 people come. 10 times come. If I beat you, your medical bill should for paying your medical bill you should sell all your property. ఈ టైంలో మెట్రో రైల్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. నువ్వు ట్రై చేయనా? 10 people come. 10 times come. నువ్వు 1000 స్తంభాల గుడిలో పూజలు చేపించు. ఓకే, సూపర్, బాగా ట్రై చేశారు. నెక్స్ట్, ఆకాశంలో 60 గదులు, గది గదికి ఒక సిపాయి, సిపాయికి ఒక్కొక్క తుపాకీ. ఎట్లా చెప్పు? ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క తేనె తెట్టు ఉంటది. దానికి చాలా అర్థమైంది. ఆన్సర్ అందించుకున్నారు, అక్కడ నుంచి వచ్చింది కాబట్టి -పాయింట్. ఐఎమ్ సో సారీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వెలగని లైట్స్ ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటే మీకు కూడా మైనస్. ఎప్పుడు వెలగని లైట్స్ ఏంటి? Satellite. సాటిలైట్ వెలుగుతుంది. Highlight. ఏంటది? ఎట్టా? హైలైట్. హైలైట్ అంటే మనం ఇప్పుడు ఎవరైనా గొప్ప పని చేసే అప్రిషియేషన్ ఇస్తాం కదా, హైలైట్. అట్లా క్రికెట్ మ్యాచ్ తర్వాత హైలైట్స్ ఉంటాయి కదా, అది కూడా ఒకటి ఉంటుంది. సూపర్. నేను నరకడం మొదలు పెడితే ఏ మొక్క ఎవరిదో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది.
ఈ డైలాగ్ ఏ సినిమా? లేజెండ్. ఏంటది లేజెండా? లేజెండ్. లెజెండ్. రాంగ్ ఆన్సర్. సరే ఈ డైలాగ్ ని వెరైటీగా ఇంగ్లీష్ లో మార్చండి. ఐఎమ్ నరకడం స్టార్టింగ్. నీకు అర్థం కావాలి కదా. నీట్ గా చెప్పున్నానా? ఐఎమ్ అడరింగ్ స్టార్టింగ్. విచ్ మీన్స్ హూసూస్. గెస్సింగ్ 1 వీక్ టైం పడింగ్. పూర్తిగా చెప్పు. ఐఎమ్ అడరింగ్ స్టార్టింగ్. గెస్సింగ్ ఎనీ కిస్సింగ్. గెస్సింగ్ అని ఉంటుందా? గెస్ ఎనీ పీసెస్. గెస్ అని పీస్. 1 వీక్ టైం పడింగ్. సూపర్, వెరీ గుడ్, బాగా ట్రై చేశారు. ABCD రాని 10 పదాలు చెప్పండి. మెట్రో, మెట్రో, ఓకే. ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ ఈ వస్తుంది కదా. ABCD. డి అన్నారు, డి వరకే. డి వరకే. ఎన్విరాన్మెంట్, ఓకే. ఎన్విరాన్మెంట్. ఇయర్ రింగ్స్. గెస్ అనే పదం కూడా రాదు. వెరీ గుడ్. ఇయర్ రింగ్స్, ఓకే. సారీ, కానీ చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నారు, అర్థం చేసుకోండి. ABCD రాని 10 పదాలు చెప్పండి. 1 to 10 నెంబర్స్ అందించారు. -పాయింట్. కంగ్రాచులేషన్. వీళ్ళు ఊరుకోవాలి, పక్కనున్న జనాలు చెడగొట్టేది మనల్ని. లాస్ట్ కొన్ని పదాలు చెప్తాను, మైండ్ లో ఏది వస్తే అది చెప్పండి తక్కువని. ఆల్రైట్, ఫన్నీగా క్రేజీగా ఉండాలి. ఫస్ట్ పదం మామిడికాయ రసం. తెల్లగా ఉంటది. అది చెప్పడం తెల్లగా ఉంటది. మామిడికాయ రసం. ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి. మామిడికాయ రసం. పుల్ల ఉంటది. మామిడికాయ రసం. చెట్టుకి కాస్తుంది మామిడికాయ. వెరీ గుడ్. నెక్స్ట్ లవర్. రవి. లవర్. మా అయ్య. లవర్. బకరా. బట్టనా? బకరా. బక్రా. లవర్. గర్ల్స్ బాయ్స్ అంటే గర్ల్స్ బాయ్స్ కంబైన్ అయితే లవర్స్ అవుతారు. వెరీ గుడ్, సూపర్. వెరైటీగా క్రేజీగా బాగా ట్రై చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో క్రేజియస్ట్ గా ఎవరు ట్రై చేశారు, ఎవరికి గిఫ్ట్ వెళ్తుంది అంటే సూపర్ గా ఆన్సర్ చేశారు. అందుకని ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి స్పెషల్ గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్ మా ఆడాళ్ళు రెడీగా ఉన్నారు. వెనకాల మా ఆడియన్స్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ కలర్ఫుల్ చిలకలో నలుగురు వచ్చేసారు. మా ఆడియన్స్ నుంచి సెలెక్ట్ చేస్తాం. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్? అలేఖ్య. అలేఖ్య. స్పందన. స్పందన. ప్రియాంక. హాయ్ ప్రియాంక. అలేఖ్య. హాయ్ అలేఖ్య. రైట్, సో ఫస్ట్ బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్. ఇక్కడ మిస్ ఆడాల మజాకా కాజీపేట్ కాంపిటీషన్ జరుగుతుంది. అలా అందంగా వాక్ చేసి అలా తిరిగి వచ్చేయండి. చూద్దాం ఎవరిది నడక చాలా అందంగా ఉంటుందో. ఆల్రైట్, సో ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం. రాగా నువ్వు వెళ్తావు. మ్యూజిక్. చందమామ కోసమే వేచి ఉన్నది ఇలా వేయి కళ్ళతోటి ఎదురు చూడనా, వానజల్లు కోసమే వేచి ఉన్న పైరులా గంపెడంత ఆశతోటి చూడనా. జోల పాట కోసం ఉయ్యాలలోన చంటి పాపలాగా, కోడి కూత కోసం తెల్లారు జాము పల్లెటూరిలాగా. ఏమి జరిగింది ఇప్పుడే? ఇంత తొందరగా అయిపోయింది. డ్రీమ్ అని వెళ్ళి డ్రీమ్ వచ్చారు. వెరీ గుడ్. నలుగురు కూడా బాగా అందంగా వాక్ చేశారు. ఇప్పుడు అసలైన టాస్క్. మనం సినిమాని అంత ప్రేమిస్తాం. మన జీవితంలో సినిమా అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సినిమా అంటే మనకు గుర్తొచ్చేది అందమైన హీరోయిన్స్ అండ్ హీరోస్. కానీ స్టైల్ గా డాన్స్ చేస్తారంటే మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు. ఒక్కొక్కరు పేర్లు తీస్తా, వాళ్ళలాగా కాకపోయినా వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? సూపర్, మంచి డిసిషన్. అక్కడ నుంచి స్టార్ట్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ నుంచి నేను మీకు ఇచ్చే హీరో అక్కినేని నాగార్జున గారు. రెడీ, మ్యూజిక్. నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మ, పెదవుల్లోనే దాచావమ్మో. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 చుక్ 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 చుక్. వస్తుంది. ఓకే.
కొంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఓ సొక్క ఎసయ్యరో అరే 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 రాదు రాదు అనుకుంటూనే వెళ్ళిపోయి చించేశారు కదండి. నిజంగా అంటే నాగార్జున గారి స్టైల్ వచ్చిందా, డాన్స్ స్టెప్పులు కరెక్ట్ గా చేసిందా కాదు, కానీ ఇంతమంది వెనకాల ముంగట దీనికంటే డబుల్ మంది అందరూ ఒకే పర్ఫార్మర్ ని చూస్తుంటే ఎంత భయం ఉంటుందో నాకు తెలుసు. ఆ గట్స్ అన్నింటినీ అట్లా అసలు చించి ముందుకు వచ్చి డాన్స్ చేశారంటే రెడీ. ఇప్పుడు నెక్స్ట్ మీరు, నేను మీకు ఇచ్చే హీరో బాలయ్య బాబు గారు. మరి రెడీ, మ్యూజిక్. ఇక్కడేదో ముట్టి పోతే పెంచి ఊపేస్తున్నాడే ఎక్కడైనా ఇచ్చి ఒకటేదో ఇచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటానే రామ 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 హరి సోమలేనే లేని ప్రేమ ప్రేమ రే. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే. చెంగు బాగుందే, పిట్ట నడుం బాగుందే, కుచ్చిళ్లలో పులుకే చూసి నా గుండె ఆగిందే. చిన్న పిల్లల డ్రిల్ పీరియడ్ ఉంటుంది. సూపర్, బాగా ట్రై చేస్తారన్న, వెరీ గుడ్. పెద్దక్క చించేలక్క, అందుకే నేను ఇస్తున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రెడీ, మ్యూజిక్. ఆ నవ్వులు, ఈ చూపులు, ఆ నవ్వులు, ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలు. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. కిర్రాకు రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే. అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీళ్ళల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, అది వరదైతుంది సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళలోనే చిక్కడే పిల్ల. హోలా హోలా హోలా. లే అది ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నాం కాబట్టి ఏదో కొంచెం ఎక్స్పెక్ట్ చేయను, కానీ బాగా ట్రై చేశానన్న. అట్లా ముందుకెళ్ళి కంటిన్యూస్ గా 3 పాటలకు చేయాలంటే ఫైనలీ నేను మీకు ఇచ్చే హీరో మెగాస్టార్. వీణా స్టెప్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి, హబీబీ స్టెప్ ఉండాలి. రెడీ, ఎంటర్ ది డ్రాగన్. रूप तेरा मस्त हना, नीकु तेरा व्यस्त हना. సోపు వేస్తే వస్తానా, చెప్పులన్నీ ఇస్తానా. काटे सुकुंदा में दिल्ली कच्चा. నీకే సుకోరాదా, ముద్దు ముజ్జా. నడక చూస్తే చిక్కుబుక్కు రైలా, గులాబీ లాంటి లిప్ చూసి నా పల్సు రేటే పెరిగింది. జిలేబీ లాంటి హిప్ చూసి నా హార్ట్ బీటే అదిరింది. మొగుడు మొగుడని అంటే స్త్రీ మొదలు పెడితే 1 2 3 వంపు సంపుల యంగోత్రి కాలు జారకే కంగోత్రి. హబీబీ హబీబీ
సూపర్, వెరీ గుడ్. నలుగురు పర్ఫార్మెన్స్ చేశారు, సూపర్ గా చేశారు. కానీ నలుగురిలో మా పిన్ని మీద మా పెద్దమ్మ మీద నాకు బాగా అంటే బాగా చేశారు అని. కానీ వీళ్ళిద్దరూ బెల్లి డాన్స్ చేస్తే ఎలా ఉంటది అని చిన్న థాట్ వచ్చింది. బెల్లి డాన్సే. ఇప్పుడు బెల్లి డాన్స్ మ్యూజిక్, వీళ్ళిద్దరు బెల్లి డాన్స్ చేస్తారు. రెడీ, ఎంటర్ ది డ్రాగన్. ఎవరు బాగా చేస్తారో చూద్దాం. రెడీ, మ్యూజిక్. చుట్టి బెల్లియానా లిల్లియానా చిల్లియానా నీ నడుమంటే ఉండి లేనిదేనా ముచ్చటకైనా దొరికేనా ఇది చిత్తడి పుత్తడి మెరుగు ముద్దొచ్చే బుట్ట గొడుగు నా నడుమున అంగుళ మడుగు డుగు 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 రసరంగుల పొంగుల ఫిగరు నీ తలుకే తారా నగరు నా దిష్టే నీకు తగులు గులు గులు గులు. What a killing dance. Electron Home Appliances వారి ఫ్రై పాన్ గిఫ్ట్. ఓ మై గాడ్, సూపర్, మైండ్ బ్లోయింగ్. వాట్ ఎనర్జీ, వాట్ డాన్స్. సూపర్ అన్న. నువ్వు కూడా సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. లెట్స్ స్టార్ట్ ది థర్డ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ లో ఎవరు గెలిచారు? హ్యాపీగా మీరు సూపర్ గా గెలిచారు. ఇప్పుడు మీ ఛాన్స్, బాగా ఆడాలి, అప్పుడే గెలవచ్చు. 2 రింగ్స్ ఉన్నాయి, నా చేతిలో పెద్ద కర్ర ఉంది. ఈ కర్రకి ఎండ్ కి సపోర్ట్ ఇచ్చేలాగా మేము ఒక చిన్న ప్లాన్ చేసాం. దూరంగా బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి, అటు దూరంగా 2 ఎంప్టీ బాస్కెట్స్ ని పండబెట్టాం. ఎందుకు? అవి గోల్ పోస్టులు అన్నమాట. మీరు ఇక్కడ నుంచి రింగ్ లో నిల్చొని ఈ కర్ర సాయంతో అలా జంప్ చేసి ఆ రింగ్ లో పడాలంటే నిల్చోవాలి. ఒక బాల్ తీసి కింద పెట్టి ఈ కర్ర సాయంతో ఆ బాల్ ని దాని లోపల పంపించాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ పంపిస్తారో వాళ్ళే విన్నర్. 1 by 1 ఆడతారు. మీరు ఫస్ట్ వెళ్ళి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే ఇంకోరు బయలుదేరతారు. రైట్? సో ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఐకు బటన స్ట్రైకు చెయ్యన లైకు సంగతేనే కృష్ణవేణి ఆజ్ జతన వీరు బటన ప్యారు నాటన మూలమూనే కళ్ళు అంటే జరవాణి నా దిల్లు పెట్టినాను ఒక్కతోని ఇంగు ముళ్ళేసుకుంటే కుర్రవాణి చెప్పదే చెప్పదే రాజా చెయ్యి వేస్తే యువరాణి బెండు బాజా మోగుతుందే కొత్త బాణి రాజా చెయ్యి వేస్తే యువరాణి నీకు రాసే ఇస్తదంట రాజధాని. సో డబ్బా లోపల పంపించమంటే డబ్బా బయటనే అరేంజ్ చేశారు ఇల్లు డెకరేషన్ లాగా. అదే, కంగ్రాచులేషన్ అన్న, మీరు గెలిచేశారు. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్. యాక్షన్. అదే, అయ్యో ఒక్కడ పంపించడాక. సీను 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 నేనే నీకు ప్రాణం తినిపిస్తా పాను. పీను పీను నువ్వెలను అబ్బా, సింపుల్గా జాను ఆడుకున్నావు. తీసేస్తా ఏమన్నా బ్యూటీ స్కాను నీ సోలో గుండెల్లో ఎంటే వేస్తాను నాలో నీ ఫోటో ప్రింటే చేస్తాను. అక్కసరి ఎక్కిస్తాను చుక్కలోనే పక్కేస్తాను అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. ఏం పడ్డది? ప్రతిసారి చూసుకుంటున్నా ఆవిడ. చిన్నులకి చోడిస్తుంది సిల్వర్ స్క్రీన్ సూపర్. అప్పటి నుంచి సైలెంట్ గా ఉంది. ఈవిడ ఏం చేస్తది అని భయంగా ఉండే, కానీ లాస్ట్ కి వచ్చి "ఏయ్, ఇది మా ఏరియా అని ప్రూవ్ చేసింది. సూపర్ సూపర్ గాడి గెలిచేసుకున్నారు ఈ రౌండ్. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 3 జార్ మిక్సర్. కంగ్రాచులేషన్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ లో మీరు, సెకండ్ రౌండ్ లో బెల్లి డాన్స్, అండ్ థర్డ్ రౌండ్ లో ఫైనల్ లో మీరు. ఆడాల మజాక. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉంటాయి. కేవేరక్క సూపర్ గా ఎంజాయ్ చేసాం కాజీపేటలో ఈ రోజు. ఆడాల మజాక. మళ్ళీ రేపు కొత్త ఊర్లో కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో కలుస్తున్నాం. అంతుల్ దెన్ టేక్ కేర్. బై. గుడ్ నైట్. సో
దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? తలుపులు వేసుకోవాలి. నేను ఆన్సర్ చెప్తా, అందరు చెవులు పెద్ద చేసుకోండి, మనసుని గట్టిగా చేసుకోండి. బయట టూలెట్ అని పెడితే లోపల మనుషులు లేరని చెప్పి వెళ్ళిపోతాయి.